నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాస టీవీ. ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో కేంద్రం 70 మీటర్లు సరిపోద్దని చెప్తే మాకు 70 మీటర్లు సరిపోదు, 150 మీటర్ల వెడల్పుతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కావాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతిపాదన పంపించింది. దానికి సంబంధించినటువంటి వివరాలను వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీ రాజధాని అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరిగేలా అనుమతించాలని కేంద్రాన్ని అయితే ఏపీ గవర్నమెంట్ మరొకసారి కోరింది. కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోర్తు 70 మీటర్ల వెడల్పుతో ఈ భూసేకరణకు అనుమతించిన విషయం తెలిసిందే. అయితే అది సరిపోదని గతంలో తాము కోరినట్లు 150 మీటర్ల వెడల్పు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కోరడం అయితే జరిగింది. దీనిపై ఏం చేయాలనేటువంటి అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో 189.4 కిలోమీటర్ల మేర ఈ 6 వరుసల యాక్సిస్ కంట్రోల్ ఓఆర్ఆర్ అలైన్మెంట్కు మోర్తులోని అలైన్మెంటు అప్రూవల్ కమిటీ డిసెంబర్ 20న ప్రాథమిక ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 70 మీటర్ల వెడల్పుతో 1702 ఎకరాల మేర భూసేకరణకు అనుమతించింది. నిర్మాణ వ్యయం, భూసేకరణ, ఇతర అనుమతులకు అయ్యేటువంటి ఖర్చులు తదితరాలన్నింటినీ కలిపి ఈ యొక్క ప్రాజెక్టు వ్యయం వచ్చేసి 16,310 కోట్ల రూపాయలు అంచనా వేసింది. అయితే ఓఆర్ఆర్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమిక ఆమోదం తెలిపే సమయంలో 5 చోట్ల స్వల్ప మార్పులు చేయాలని సూచించింది. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అంటే నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా NHAI అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి 5 చోట్ల స్వల్ప మార్పులు చేసి మళ్ళీ తిరిగి ఈ యొక్క DPRను రాష్ట్ర ప్రభుత్వానికి అయితే పంపారు. దీనికి పరిశీలించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమ్మతించింది. అదే సమయంలో ఈ ప్రాజెక్టు 150 మీటర్ల వెడల్పుతో ఉండాల్సిందేనని, ఆ మేరకు భూసేకరణకు అనుమతించాలని స్పష్టం చేస్తూ ఈ యొక్క ఒక నివేదికనైతే తయారు చేసి గత వారం మోర్తుకైతే పంపించడం అయితే జరిగింది. తొలుత ఈ ఓఆర్ఆర్ ప్రాజెక్టు ప్రతిపాదన అలైన్మెంట్ అప్రూవల్ కమిటీకి వెళ్ళే సమయంలో 150 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరించాలని, ఆ మేరకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరింది. ఈ అమరావతి ఓఆర్ఆర్ను ప్రజెంటు 6 వరుసలుగా ఉంటే దీన్ని రాబోయే భవిష్యత్తులో 8 వరుసలుగా విస్తరించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ ఓఆర్ఆర్ వెంబడి రైల్వే లైన్ వేసి సబర్బన్ రైళ్లు నడిపేందుకు భూమి అవసరం అవుతుందని ఈ ప్రతిపాదనలో పేర్కొనడం అయితే జరిగింది. మోర్తు అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఇందుకు సమ్మతించలేదు. జాతీయ రహదారుల ప్రాజెక్టు కోసం సేకరించిన భూములను దానికోసమే వినియోగించాలి కానీ ఈ NH చట్టం 1956 చెప్తుందని, రైల్వే లైన్ కోసం తాము భూమి సేకరించడం కుదరదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది కేంద్రం. ఒకవేళ ఓఆర్ఆర్ వెంబడి రైల్వే లైన్ నిర్మించాలనే ఆలోచన ఉంటే రైల్వే శాఖను సంప్రదించాలని ఈ సందర్భంగా కేంద్రం కూడా తెలిపినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుంది. ఏది ఏమైనా 70 మీటర్ల 6 వరుసల ఈ యొక్క అమరావతి ఓఆర్ఆర్ను 150 మీటర్ల వెడల్పుతో దీన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. రాబోయే మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.